నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్పీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికండి నక్షత్రం పరంగా అనుకోవచ్చు, నామక్షరం పరంగా ఎలా ఉంటుందండి? అమ్మ, నారాయణుడు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటూ, ఎందుకంటే చాలా టైట్ సిచ్యువేషన్ నడుస్తుంది వీళ్ళకి, కాబట్టి వారి యొక్క అనుగ్రహమే వీరికి శ్రీరామ రక్షగా భావిస్తూ, మరి కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. వీరు ముఖ్యంగా ఈ రాశి నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే కుంభరాశిని అన్వయించుకుంటారు. మరి ఇవి తెలియకుండా ఓన్లీ పేరుకి సంబంధించి మొదటి అక్షరపరంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అందరికీ కూడా జన్మజాతకాలు తెలియవు కాబట్టి. వారిలో ముఖ్యంగా గు, గే, గో, సా, సి, సు, సే, సో, డా ఈ అక్షరాలు ఎవరైతే పేర్లలో మొదటి అక్షరాలుగా ఉంటాయో వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశిని అన్వయించుకుంటూ మనం చెప్పేటటువంటి దోష పరిహారాలని ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి చాలా దోషాలు తొలగించబడతాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి అండి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? అమ్మ, కుంభరాశి వారికి ముఖ్యంగా ఆదాయము 2, వ్యయము 8. వీరికి కూడా కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. అట్లాగే రాజపూజ్యం 4, అవమానం 2. ఉన్నంతలో కాస్త గౌరవ మర్యాదలు స్వీకరించే పరిస్థితుల్లోనే వీరు ఉన్నారు, ఏ గురుబలం వలన కావచ్చు. ఎందుకంటే గురుబలం అనేటటువంటిది కుంభరాశి వారికి ఈసారి 2 రాసుల్లో ఆయన యొక్క దృష్టి పడుతోంది. అంటే గురువు అతిచారత్వం అనేటటువంటిది ఈ సంవత్సరం 3 రాసుల్లో మారటం వలన ఫ్లక్చువేషన్స్ చాలా చక్కగా ఉంటాయమ్మా. కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని రాశులకి ఇబ్బందులుగా ఉంటాయి. దాంట్లో కుంభరాశి వారికి దాదాపుగా ఒక 8-9 నెలలు అనుకూలవంతమైనటువంటి గురుబలం వీళ్ళకి లభిస్తోంది. ఎందుకంటే కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, అట్లాగే కేతువు సప్తమంలో ఉన్నాడు. వీరు డిసెంబర్ 5 వరకు కూడా అదే రాశిలో చక్కగా ఆసీనులై ఉంటారు. దీన్ని సర్పదోషం అని కూడా అంటూ ఉంటారు జాతకరీత్యా. అది గోచారంలో కూడా చంద్రుడున్న రాశిలో రాహు ఉంటే, సప్తమంలో కేతువు ఉంటే ఏంటంటే అనుకున్న ప్రతి కార్యక్రమాలు 1-4 సార్లు వాయిదా పడుతూ ఉంటాయి. అది కూడా శని యొక్క ఇల్లు. శని యొక్క ఇల్లు కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకుంటే 4 రోజులకు పని ప్రారంభం చేస్తారు, లేకపోతే వెళ్ళిన చోటకే 4 సార్లు వెళ్తూ ఉంటారు. అట్లాగే మనసులో కోరుకున్నటువంటి అభీష్టాలన్నీ కూడా చాలా లేటుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మనసులో ఒక కోరిక అనుకుంటారు, సౌకర్యవంతంగా ఉండాలి నేను చేసే ప్రతి పని అని. చివరికి ప్రయాణాల పరంగా, విద్య పరంగా, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యపరంగా, గృహాదుల పరంగా, భూలాభ పరంగా ఏదనుకున్నా సరే జరుగుతాయి, ఆలస్యంగా జరుగుతాయి, కట్లుగా జరుగుతాయి. ఈ లోపల వాళ్ళకి కొంతమందికి మూర్ఛ వస్తుంది, కొంతమందికి ఉన్నవాళ్ళు పడిపోతూ ఉంటారు. అర్థం కాదు వాళ్ళకి పరిస్థితి. అంటే రాహుకేతువులు ఏంటంటే అమ్మ, ఒక మాయని కల్పింపజేస్తారు, అయినట్టుగా దగ్గర దాకా తీసుకొస్తారు, మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మానసికంగా వీళ్ళు దుర్భరులై పడిపోవడం అంటే పడిపోవడం కాదండి, మానసికంగా అర్థం కాక ఆ ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి రాహుకేతువులు ఎవరికైతే జన్మరాశిలో ఉంటారో అది ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటారు. వీరేం చేయాలంటే డిసెంబర్ 5 వరకు కూడా ఈ రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థం సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషము. కొంతమంది అయితే కనుక రాజకీయ నాయకులు, కాస్త బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శతచండీ యాగం చేయించుకోవటం, రాహు యొక్క దోషాలు తొలగిపోతాయమ్మ. ఆ శతచండీ యాగము అనేటటువంటిది ఎవరైతే చేసుకుంటారో, అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, సామాన్యులు చేయాలంటే ఒక్కసారి మాత్రమే చండీ హోమం చేయాలి. చండీ హోమం చేయాలి. మరి డబ్బున్న వాళ్ళు ఎంత ఖర్చు పెడితే, అక్కడ ఏంటంటే శనిళ్ళు కదా, ఎంత ఖర్చు పెడితే వారికి అంత లాభం కాకపోయినా నష్టం జరగకుండా ఉంటుంది, లేకపోతే నిండా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ, డిసెంబర్ 5 తర్వాత రాహువు కుంభరాశి వారికి 12వ స్థానంలోకి వస్తున్నారు. అప్పుల బెడద వీరిని నిండా నీటిలో ముంచేస్తుంది. అట్లాగే అనుకున్న ప్రతి కార్యక్రమంలో నిరీక్షణ తప్ప వారికి శుభప్రదం కలగదు. ఇంకా రాశిలో ఉన్న ఉండి కాస్తన్న నిదానంగా అవుతుంది. 12లోకి వచ్చిన తర్వాత కర్మని పూర్తిగా అనుభవించేస్తూ ఉంటారు. రాహు 12లో ఉంటే వీరి మీద లేనిపోని అపోహలు, వీరి మీద అవమానాలు, నిందలు వేయటము, ఆరోగ్యము చెడిపోవటము, అట్లాగే తీసుకున్న అప్పుల వాళ్ళు బాగా బలవంతం చేయటము, ఏం చేయాలో తెలియక పరాయి దేశం వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే చోటుకి వెళ్ళి ఆగంతకంగా ఎక్కడా కనపడకుండా ఉండాలనే ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి అమ్మ.
చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు ఉద్యోగస్తుల్లో అయితే కనుక ప్రమోషన్లు రావాలని ఎంత కోరుకుంటే అవి అంత లేట్ అయిపోతూ ఉంటే రావు. దానివలన మానసికంగా నిర్వేదన ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాహువు డిసెంబర్ 5 తర్వాత అట్లా ఉంటాడు. శని మాత్రము ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చక్కగా నడుస్తూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అంతా ఆయన అట్లాగే నడిపిస్తూ ఉంటాడు. ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి శని మహానుభావుడు కుటుంబంలో వృద్ధిని చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో కుటుంబంలో తెలియనటువంటి అపశృతుల వలన కుటుంబ విచ్ఛేదనాలు, కుటుంబానికి దూరంగా బతకటము, ఒంటరిగా వెళ్ళి బతకాలనేటటువంటి కోరిక కలగటము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా వాళ్ళు ఎంత ఎదిగినా ఒక్కోసారి అప్పు కూడా దొరకదమ్మా. వీళ్ళు ఓ పని చేస్తారు అవతల వాళ్ళని మెప్పించడానికి, కానీ ఆ పనిని వాళ్ళు వాడుకుంటారు తప్ప వీరు అడిగినంత అమౌంట్ ఇవ్వకపోవటము, లేకపోతే వాయిదాల మీద ఇవ్వటము. ఇప్పుడు 10 రూపాయలు పని చేస్తే 10 రూపాయలు ఇస్తే వీరికి ఏదన్నా కుటుంబంలో ఖర్చు పెట్టడానికి అవకాశం, అలా ఇవ్వరు. అది కూడా వీరికి ఒక రకమైనటువంటి మానసిక క్షోభను కలుగజేస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో కొంతమందికి వారి కుటుంబంలో ఎవరికైనా కాస్త అనారోగ్య బాధలు, దాని నిమిత్తము ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడము. కొంతమంది వ్యాపారస్తులు, ఐరన్కి కానీ కోల్కి కానీ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, లేకపోతే ఇంకా పారిశ్రామికవేత్తలు ధనం పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒకటే చేయాలండి. వీలుంటే ఒక 13 రోజులు 14 రోజులు నిత్యము 108 మంది బ్రాహ్మణులు పెట్టి హనుమాన్ చాలీసా యజ్ఞం పెట్టుకోవాలి. అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం చేయించాలి, శ్రీరామ స్తోత్రాలు చదివించాలి. అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన ముఖ్యంగా అమ్మ రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ఒక సూచన ఏంటంటే, గ్రహస్థితి కుంభరాశి ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో వారికి ఈ సంవత్సరం అంతా ఇబ్బందులే ఉంటాయి. ఏది శని రాహుల వలన. అటు చూస్తే రాహు, ఇటు చూస్తే శని. గురుబలం ఉంటుంది, ఎంతవరకు ఆయన సేవ్ చేయగలుగుతాడు? వీళ్ళిద్దరూ వెనక ముందు గొయ్యి ఉంటే అవతల వాడు ఏం చేయగలుగుతాడు? అడుగు పెట్టాలి కదా. వీళ్ళు ఏం చేయాలంటే వనదుర్గ అమ్మవారికి హోమం చేసుకోవటం, పారాయణ చేసుకొని హోమం చేయటం ద్వారా వీళ్ళకి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయమ్మ. వీళ్ళకు ఉన్నటువంటి ధనానికి రుణ బాధలు, అంటే వీళ్ళు రుణం చేయకుండా వ్యాపారం చేయలేరు కదా ఎవరైనా సరే. అట్లాగే ఐటీ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో అనుకోకుండానే. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో కొంతమంది అవినీతికి ఉన్నారని చెప్పి ఇక్కడ కర్మను చేసే వాళ్ళు రాహువు శని ఇద్దరు కూడా వాళ్ళని కింద అధోపాతాలానికి నెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సరే, ఇదేంటండి కుంభరాశి అంతా చెడే చెబుతున్నారా అని అనుకోవద్దు ఎవరూ కూడా. మనకి ఎంత చెడు జరుగుతుందో అంత మంచి ఇవ్వడానికి కూడా గురుడు రెడీగా ఉన్నాడు. గురు దృష్టి పడినటువంటి కుంభరాశి వారికి వీటితో పాటుగా ఎన్నో ఉపశమనాలు కలుగుతున్నాయి. దీర్ఘకాలికంగా అనారోగ్యాలు అనుభవించే వాళ్ళకి జూన్ లోపల అనారోగ్య నివృత్తి జరుగుతుంది. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వీరితో మాట్లాడి సమవుజ్జి, అంటే ఎటువంటి శత్రుత్వం లేకుండా వాళ్ళే మాప్ చేసేసుకుంటారు. అంటే మాటలు ముచ్చట్లు చేసేసుకుంటారు. ఇంకేం వద్దు మహానుభావం, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందామని చెప్పి మాట్లాడేసుకొని మూమెంట్స్ చేసుకుంటారు. వీలుంటే ఒకరికొకరు సహకారం చేసుకొని వృత్తిలో ఏదైనా పెట్టుకుందాము, వ్యాపారంలో లాభం చేసుకుందాము, పార్ట్నర్షిప్ చేసుకుందామని మాట్లాడే అవకాశాలు కూడా గురుడు ఇస్తూ ఉంటాడు. అట్లాగే కుంభరాశి వారికి సంతానం గురించి కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే గ్రహస్థితి ఇట్లా ఉంది, మొన్నటిదాకా ఆయన వక్రించి ఉన్నాడు, ఇప్పుడు కాస్త అనుకూలంగా ఉన్నారు కాబట్టి మార్చి 11 నుంచి ఆయన రుజుమార్గంలో ఉన్నాడు గురుడు. గురుబలం చాలా స్పష్టంగా ఉంది వీరికి. కాబట్టి సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు ఇంట్లో జరుగుతాయి. అంటే ఎవరైనా విదేశాల్లో సంతానం ఉందనుకోండి, వీళ్ళకి వారికి మంచి ఉద్యోగాలు రావటము, లేకపోతే వాళ్ళు ఉద్యోగం కాదు నాన్న నేను వ్యాపారం ప్రారంభం చేశాను, వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినాయని చెప్పడం ద్వారా మంచి ఆనందకరమైనటువంటి వ్యవహారం లభిస్తుంది. ఉద్యోగం కాదు, ఇంకో దారి కూడా ఎంచుకోవాలి. కాబట్టి సంతానపరంగా ఏదో రకమైన లాభాలు, స్త్రీలకైతే కనుక సంతాన యోగం కలగడానికి జూన్ వరకు చాలా విశేషప్రదము. అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి అప్పులు ఉన్నాయనుకోండి, లేకపోతే మనకి వాళ్ళు చేసే ఉద్యోగాదుల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చేసేసి కోర్టు కేసులు పెట్టుంటాయి చూసారా, ఆ కోర్టు కేసులన్నీ కూడా నివృత్తి జరగడానికి జూన్ లోపల అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం ఎలా ఉండొచ్చండి? వ్యవసాయం కూడా గురుబలం బాగుంది కాబట్టి అమ్మ చాలా విశేషమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, హనుమాన్ చాలీసా జపం చేయించి, లేకపోతే మంజు సూక్త పారాయణం అని ఉంటుందమ్మ. రైతులు కూడా భయం తీసేసేయాలంటే వాళ్ళకి పండే పంటలు పడతాయి. అట్లాగే ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరంలో కాస్త వర్షాలు అవి కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో వీళ్ళ భయంతో అడుగులు ముందుకు వేయలేక చేసిన అప్పుల్ని ఎలా తీరుస్తామని భయపడుతూ ఉంటారు కదా. ఆ భయ నివృత్తి కోసము వీరు తప్పనిసరిగా శని రాహువులకు చేసుకోవడం ద్వారా గురుడిచ్చే ఫలితాలు వీళ్ళు అనుభవిస్తారు.
అట్లాగే ఎవరైతే విద్యకి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్యల కోసం తాపత్రయపడుతూ ఉంటారో వారు ఏదైనా సరే వ్రాత పరీక్షలు రాస్తారు, ఓరల్గా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. వారందరికీ కూడా జూన్ నుంచి నవంబర్ వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లిగారి యొక్క అనారోగ్యరీత్యా ఆర్థిక లావాదేవీలలో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. ఏది ఆ టైంలో అయితే పరిహారం అంటూ ఏంటండి కుంభరాశి వారికి? ఏం లేదమ్మా, జూన్ నుంచి వీరు నవంబర్ వరకు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపం ఎట్టి పరిస్థితుల్లో చేయించండి. అది చేయించినప్పుడే గురువుకి సంబంధించినటువంటి హోమంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లాభం కోసం కానివ్వండి, లేకపోతే సంతానం గురించి కానివ్వండి, లేకపోతే వివాహమయ్యే దంపతుల మధ్య కుటుంబాల్లో గృహాలలో కాస్త సమస్యలు వస్తూ ఉంటాయి, కోర్టు కేసులు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, వారు లేకపోతే ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్ రావాలి, ఆలస్యం అవుతున్నాయి, అసలు జరగట్లేదు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఏదో ఒక లిటిగేషన్ పెట్టి వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా లక్ష్మీ కుబేర హోమం చేసుకోవటం వలన ఆ సమయంలో వారికి ఉన్నటువంటి కొంత దరిద్ర బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కుబేర యాగం అంటే హోమం. యాగం అంటే మళ్ళీ అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. హోమం లాంటిది ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే పీఠాల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మ వివాహ యోగంలో ఈ కుంభరాశి వారికి నవంబర్ నుంచి సంవత్సరాంతము వరకు కూడా వివాహానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతోంది. వివాహము అట్లాగే సంతానము, రాజకీయ పరంగా కొంత ఒత్తిళ్లు తగ్గి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ధనలాభాదులు కలగటము, కంపల్సరీ వివాహ యోగం కలగటంలో వీళ్ళకి జనవరి ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉండే అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఉన్నతమైనటువంటి వృద్ధి కలుగుతుంది. షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో ఏదైనా డబ్బులు పెట్టినా కూడా వాటి పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య ప్రేమ అనురాగాలు పెరిగి ఒకరికొకరు అనురాగంతో చక్కగా సాంగత్యం చేసి సంతాన యోగం పొందడానికి కూడా అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. గురుబలం 2 సార్లు వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి వాళ్ళు చేయవలసిందల్లా ధర్మం ఒకటేనమ్మా, నేను చెప్పినట్టుగా శ్రీరామ పట్టాభిషేకం ఒకటి చేసుకోవాలి. శని యొక్క ఏలినాడి శని ప్రభావం దోషం పోవడం కోసం ప్రతి శనివారము ఉపవాస దీక్ష చేసుకొని లేని వాళ్ళు లేదా కుంటి వాళ్ళు, మూగవాళ్ళు అంటే అవయవ లోపాలు ఉంటాయి చూసారా, వారికి ఏదైనా వీరి ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే భోజన సౌకర్యాన్ని, భోజనాలని కాస్త వాళ్ళకి ఇవ్వటము, లేకపోతే మంచి వస్త్రాలని దానం చేయటము, లేదా మాష చక్రాలు అంటారు అంటే గారెల్ని కాస్త వాళ్ళకి దానం చేయటం ద్వారా శని రాహుల దోషాలు పోతాయమ్మ. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ కుంభరాశి వారు వారిని వారు కాపాడుకుంటూ సర్పదోషాల నుంచి కాపాడుకోవాలి, ఏలినాడి శని దోషాల నుంచి కాపాడుకుంటూ ఉంటే వారు చేసినటువంటి ఈ సేవలన్నిటికీ కుంభరాశి అంటేనే సేవకాస్థానం అమ్మ. వారు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత కర్మ దోషాలని నివృత్తి చేసి యోగాల్ని ఇస్తాడు. అయితే జన్మజాతకంలో మంచి యోగాలు ఉన్నాయనుకోండి, ఈ శని రాహుల ప్రాబల్యం కొంతవరకు తగ్గుతుంది. చక్కగా అవన్నీ కూడా వీళ్ళకి ఆచ్ఛాదనై ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి దశలు అంతర్దశలు బాగా పనిచేస్తాయి. జన్మ జాతకం ఓకే అయితే అక్కడ కూడా సమస్యలు ఎక్కువ ఉంటే ఇక చెరసాల్లో ఉండాల్సిందే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బయటికి రారు. ఆ శని రాహువులు అంత గొప్పవాళ్ళు. కాబట్టి ఆ అవయోగాలు కలగకుండా ఉండాలంటే వీరు జాగ్రత్త తీసుకోవాలమ్మా. చాలా బాగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభమస్తు.